కార్తీక దీపం ఎపిసోడ్ నెంబర్ 60 రివ్యూ. కార్తీక్ తండ్రి దీప ఎక్కడ నిజం చెప్పేస్తుందో తన రెండో పెళ్లి విషయం అనేసి చాలా కంగారు పడిపోతూ ఉంటాడు. దీప అక్కడ ఉంటే అతను పారిపోతూ ఉంటాడు. దీప అక్కడికి రావడంతో ఆ ఇంటి నుండి ఇంకా నేను వెళ్తాను, కాంచన నువ్వు తర్వాత రా అని చెప్పేసి హడావిడిగా వెళ్ళిపోతాడనమాట. అప్పుడు అందరూ ఏంటి మీ నాన్న ఇంత భయపడుతున్నాడు, కార్తీక్ ఈ మధ్యన వింతగా ప్రవర్తిస్తున్నాడు అంటే అతని రహస్యం ఎక్కడ బయటపడుతుందో అని అలా పారిపోతున్నాడు అంటారు. ఏం రహస్యం అంటే ధూమపానము అని చెప్తాడనమాట. అంటే ఆయనకి తొంగగా సిగరెట్ కాల్చే అలవాటు ఉంటుంది. అందరూ అదే అనుకుంటారు పాపం. తర్వాత దీప ఆ మాట చెప్తున్నప్పుడు దీప కార్తీక్ వైపు చూస్తుంది అనమాట, ఏదో చెప్పాలనుకున్నట్టుగా. అది కార్తీక్ గమనిస్తాడు, నాతో దీప ఏమైనా చెప్పాలనుకుంటుందా అని. అప్పుడు జ్యోత్స్న కూడా అక్కడే ఉండి వీళ్ళిద్దరు ఏంటి ఒకరినొకరు ఇలా చూసుకుంటున్నారు ఎప్పుడూ లేనిది అని జ్యోత్స్న అనుమానిస్తుంది. తర్వాత దీప బయటికి వెళ్తుంది. అప్పుడు కార్తీక్ కూడా నేను ఫోన్ మాట్లాడాలని చెప్పి అందరితో తను బయటకు వస్తాడు. నాతో ఏమైనా మాట్లాడాలనుకుంటున్నారు దీప, ఏదో చెప్పాలనుకుంటున్నట్టుగా నాకు అనిపించింది. ఇందాక మా నాన్న విషయం మాట్లాడుతుంటే మీరు నా వైపే చూశారు, ఏదో చెప్పాలనుకున్నట్టుగా ఉంది అంటుంది. తను మాత్రం మనసులో అవునండి మీ నాన్న రెండో పెళ్లి విషయం నేను చెప్పాలనుకున్నాను, కానీ చెప్తే మీ అమ్మ ప్రాణం ఉండదనేసి నేను చెప్పట్లేదు అని మనసులో అనుకుంటుంది. కానీ బయటికి చెప్పదు. ఏమీ లేదు బాబు, ఊరికే అలా చూశాను అంటుంది. ఇప్పుడు వాళ్ళిద్దరు మాట్లాడుకున్నది వచ్చి జ్యోత్స్న చూసి నాతో నేను హాయ్ చెప్తే జస్ట్ హాయే చెప్తాడు, దీపతో అయితే ఇంతసేపు మాట్లాడుతున్నాడు, ఇక నాకేం విలువ ఉందని ఐ హేట్ యూ బాబా అని మనసులో అనుకుంటుంది. ఆ తర్వాత కాంచన వాళ్ళ భర్త అదే కార్తీక్ వాళ్ళ నాన్న కావేరిని కలుస్తాడనమాట. కావేరి అంటే అతని రెండో భార్య. 20 ఏళ్ల కిందటే పెళ్లి చేసుకున్నాడంటే. వాళ్ళిద్దరు ఒక హోటల్లో రెస్టారెంట్లో కలుసుకొని మాట్లాడుకుంటూ ఉంటారు. వాళ్ళకు ఒక కూతురు కూడా ఉంది. వాళ్ళ కూతురు చదువు గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు ఆమె ఎందుకో మూడ్ ఆఫ్ అయిపోతుంది. నువ్వు ఎప్పుడు ఎందుకు మూడ్ ఆఫ్ అయిపోతావు, నేను నీకు ముందే చెప్పాను కదా నాకు భార్య ఉంది, కొడుకున్నాడు అనేసి. అదేనండి ఎందుకు మనం ఒకసారి మనం అక్క ముందర ఇవన్నీ నిజాన్ని ఒప్పుకుంటే సరిపోతుంది కదా అంటుంది. ఒప్పుకుంటే తను ప్రాణాలతో ఉండొద్దు అనేసి మనసులో అనుకుంటాడు ఆయన. ఎప్పటికీ చెప్పకూడదు, సమయం వచ్చినప్పుడే చెప్పుకుందాము, మనం వచ్చే వారం నువ్వు నేను మన పాప ఎక్కడికైనా టూర్ వెళ్దాము అంటాడు. అప్పుడు ఆమె కొంచెం హ్యాపీ అయిపోతుంది. తర్వాత దీప హోటల్లో కొంచెం దిగురుగా ఆలోచిస్తూ ఉంటే ఆ బాబాయ్ వచ్చి ఏంటమ్మా అన్ని పనులు అయిపోయాయా హోటల్లో అంటారు. అన్నీ అయిపోయాయి బాబాయ్ అంటుంది. ఎందుకంత నీరసంగా ఉన్నావు, ఈ మధ్యలో నువ్వు చాలా మారిపోయావు, ఏమైనా మళ్ళీ అతను వచ్చాడా అని అడుగుతాడు. అతను వస్తే నువ్వు ఎందుకు ఊరుకుంటావు, కార్తీక్ బాబు ఎందుకు ఊరుకుంటాడు అని అంటాడు ఆయన. అప్పుడు దీప కొంచెం కోపంగా చూస్తుంది. ఎందుకమ్మా అలా చూస్తావు, మనకు నచ్చినా నచ్చకపోయినా మన శ్రేయోభిలాషులు ఉంటారు కొందరు, వాళ్ళు చెప్పేది వాళ్ళు చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా పర్వాలేదు, మనకు కొన్ని మంచి పనులే చెప్తారు, మనం అది ఆలకించాలి, అందులో తప్పేమీ లేదు అంటాడు. అంటే కార్తీక్ చెప్పేది నువ్వు కొంచెం ఆలోచించు, కార్తీక్ బాబు మంచివాడు అన్నట్టుగా చెప్తాడు ఆ పెద్ద ఆయన. అప్పుడు దీప కూడా ఆలోచిస్తుంది, అవును బాబాయ్ చెప్పేది కరెక్టే కదా, కార్తీక్ బాబు నా శ్రేయోభిలాషి అంటున్నారు, తను ఏం చెప్పినా కూడా నేను వినకపోవడానికి అతని మీద నాకున్న కోపమే కారణము, ఆ కోపం పక్కన తీసి పెట్టానంటే అతను చెప్పే దాంట్లో ఎంతో అర్థం ఉంది అని ఆలోచిస్తుంది దీప. తర్వాత జ్యోత్స్న వాళ్ళ గ్రానీతో బాధపడుతుంది అన్నమాట. చెప్పి బాబా నాకు దూరం అయిపోతున్నాడని. ఎలా దూరం అయిపోతాడే, నువ్వు ఏదో ఒకటి చేసి కొంగును కట్టేసుకోవాలని ఆ 3 ముళ్ళు పడే వరకు అని చెప్తుంది, సలహా ఇస్తుంది. నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం.